వరకట్నం కేసు సెటిల్మెంట్ కు కావలసిన డబ్బులు సమకూరకపోవడం, అప్పు పుట్టకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్ మేడిపల్లిలో చోటు చేసుకుంది. చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ కు ఆల్వాల్ కు చెందిన మేఘనతో 2024లో వివాహమైంది. పెళ్లైన కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే మేఘన తన భర్త జాకబ్ తో పాటు అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఇరు వర్గాల వారు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఇరు పక్షాల చర్చల తర్వాత కొంత డబ్బు చెల్లించి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ సెటిల్మెంట్ ఒప్పుకున్న మొత్తాన్ని సమకూరకపోవడం జాకబ్ కు ఇప్పుడు పెద్ద భారంగా మారింది. సెటిల్మెంట్ కు అవసరమైన డబ్బుల కోసం జాకబ్ తనకు తెలిసిన వారి వద్ద, స్నేహితుల వద్ద అప్పు కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఎక్కడా పైసా కూడా పుట్టలేదు అని చెప్పి సమాచారం. ఒకవైపు కేసు భయం, మరోవైపు సెటిల్మెంట్ కి డబ్బులు కట్టాలన్న ఒత్తిడి పెరిగిపోవడంతో జాకబ్ తీవ్ర మనస్తాపానికి గురై ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే తీవ్ర నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు శవాన్ని చూసి తల్లిదండ్రులు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అయితే పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. పెళ్ళైనా కాంచి పెళ్ళం టార్చర్ అయినా నా పెళ్ళ ఆమె టార్చర్ తట్టుకోలేకపోయిండు. నా కొడుకు ఊ అంటే టార్చర్, ఆ అంటే టార్చరు, ఊ అంటే పోలీస్ స్టేషన్ అంటది, లేకుంటే మహిళా మండలి ఎక్కుతా అంటది, లేకుంటే అమ్మాయి రేపు అంతా ఆడలేదో నడుస్తుంది అంటది, దీని మీద కేసు వేస్తా అంటది. నా కొడుకుని బెదిరిస్తూ ఉంటుంది అమ్మా క్షణం క్షణము. ఆమెను చూస్తే ఇంటికి రావాలంటే నా కొడుకు భయపడుతుండే, ఇంటికి వస్తే ఎల్లొల్లి పెట్టుకుంటుందని భయపడుతుండే. 2-3 సార్లు స్టోర్లోనే వండుకున్నాడు నా కొడుకు. దాని భయానికి స్టోర్లోనే వండుకున్నాడు. కావాలంటే వాడు చేసిన స్టోర్లలో కనుక్కోండి మీరు వెళ్ళి. అదే బయటకు వచ్చినా కానీ అక్క అనే పలకరించేటోడు 2-3తోనే మాట్లాడుతుండే అనమాట. అక్క ఏమైంది అక్క కనబడట్లేదు అది అని చెప్పేసి ఎప్పుడు అసలు ఒక మాట అనడం కానీ అట్లా ఏం ఉండదు అనమాట. ఇక మ్యారేజ్ అయిన నుంచే ఆ అబ్బాయి అట్లా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుండేనో ఎప్పుడు వెళ్ళిపోతుండేనో తెలియదు. ఇప్పుడు మంచిగా ఉంది అంటే ఏ క్షణంలో కాల్ వచ్చి అట్లా పిచ్చి పిచ్చి చేస్తుందో తెలియదు, వెళ్ళిపోతుండే. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళు మళ్ళీ అబ్బాయి వెళ్ళి సారీ చెప్పి బుజ్జగించుకొని మళ్ళీ తీసుకొస్తుండే, మళ్ళీ వెళ్ళిపోతుండే. ఇట్లా చాలాసార్లు అయ్యింది.